ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి మరియు కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారికి మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి కొడంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గారికి మరియు దుద్యాల్ ఉమ్రాజ్పేట్ మండల పార్టీ అధ్యక్షులకు మరి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5వ తరగతి నుంచి పైకి చదివి ఎవరైతే ఉద్యోగం లేకుండా డ్రాప్అవుట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగలేక పెళ్లిళ్ళు చేసుకొని సంసారంతో ఉన్నటువంటి మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో అట్లాంటి మహిళలు ఎవరున్నా కానీ వాళ్ళు కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వారి ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలి, వారు పడ్డ ఇబ్బందులు వాళ్ళ పిల్లలకు పడనీయొద్దనే ఉద్దేశంతో వాళ్ళకు ఏదైనా స్వయం ఉపాధి కల్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకొని మరి వాళ్ళను కూడా గొప్పవాళ్ళుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ మహిళలను మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ వారికి 3.5 నెలలు దాదాపుగా 3.5 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారికి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీటన్నిటిలో మరి ప్రావీణ్యం పొందాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇప్పించి మరి వారికి ఆర్థిక పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకు ఫుడ్ మిషన్లు కూడా ప్రభుత్వమే మరి ఇప్పించి ఆ స్ఫూర్తి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వారికి కూడా మరి నా హృదయపూర్వక నమస్కారం. మరి మీరందరూ ట్రైనింగ్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళ బట్టలే కాకుండా మరి మీరు కూడా బయట వాళ్ళ బట్టలు కూడా కుట్టి ఇచ్చేస్తే ఈరోజు మరి నేను హైదరాబాద్ అప్పుడప్పుడు వింటుంటా, మా ఇంట్లో కూడా ఒక్కొక్క జాకెట్ కుడితే 2-3 వేలు 5,000 రూపాయలు కూడా మరి ఇచ్చొస్తారు. అందుకోసం మీరందరూ కూడా ఆ విధంగా నేర్చుకొని మరి కుటుంబంలో ప్రావీణ్యం సంపాదించి ఇచ్చేస్తే మీ కుటుంబాన్ని మీరే నడుపుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకే కాకుండా మరి బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా బీసీ మహిళలు దాంట్లో మైనార్టీ లేడీస్ కానీ మిగతా బీసీ కులాలకు చెందినటువంటి లేడీస్ కానీ వారికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇట్లాంటి ఉపాధి కల్పించడానికి మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి లగచెర్లలో ఇట్లాంటి మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం 60 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు, బిల్డింగ్ కట్టించి అక్కడనే ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్లకు అందరికీ ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తుండాలనే ఉద్దేశంతో అక్కడ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి దాని అందరికీ కారణం మరి ఎవరంటే మీ ముఖ్యమంత్రి, మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో మరి 5వ తరగతి పైన చదువుకునే ఏ మహిళ కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ స్కీములన్నీ వివిధ కార్పొరేషన్ల ద్వారా మరి ఈ స్కీములను అందుబాటులోకి తెచ్చి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మీరు గౌరవంగా బతికే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ స్కీములన్నీ తేవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆ రేవంత్ రెడ్డికి మరి ఎల్లవేళలా మీ సపోర్ట్ అందిస్తూ మీరు ఇదే విధంగా మరి కొడంగల్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ రేవంత్ రెడ్డిని బలపరుస్తూ మరి రేవంత్ రెడ్డికి అండగా ఉంటే మరి ఎన్నో విధాలుగా మీరు చూసిండ్రు. ఏ ఊరు కానీ ఏ తాండకు కానీ మరి రోడ్డు లేదు అనే విషయమే ఉండొద్దని ప్రతి తాండకు రోడ్డు ఇవ్వడం జరిగింది, ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడి నుంచి చూసినా కానీ దుద్యాలకు మరి డబుల్ రోడ్లు వేపించడం జరుగుతుంది. మరి స్కూల్ బిల్డింగ్స్ కానీ మరి ఏ విధమైనటువంటి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మరి వెటర్నరీ కాలేజ్ వచ్చింది, మహిళా డిగ్రీ కాలేజ్ కోసిగిలో వచ్చింది. కాబట్టి ఇవన్నిటికీ మీరు ఇచ్చిన బలమే. కాబట్టి మీరు అదే విధంగా ఈ బలాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డిని బలపరచాలని చెప్పి మరి ఈ స్కీమ్లో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మిషన్లను తీసుకొని మీరు మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు.